వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు ఒక సింపుల్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. ఈ టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రేడర్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటనంటే నిఫ్టీలో ట్రేడింగ్ చేసేటప్పుడు మూమెంటం లేకపోవడం వల్ల ప్రతి స్ట్రాటజీ లాస్‌లోకెళ్తుంది. డ్రాడౌన్‌లోకెళ్తుంది. సో, స్ట్రాటజీ మార్చుకోవాలా? ఏం చెయ్యాలి? ఇలాంటి ఇష్యూస్ అనేది రైజ్ చేస్తున్నారు. సో, ఎవరితో మాట్లాడినా కానీ నా స్ట్రాటజీ లాస్‌లో ఉంది. నా స్ట్రాటజీ పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. నేను స్ట్రాటజీకి షిఫ్ట్ కావాలనుకుంటున్నా. ఇలాంటి వార్తలే అందరి దగ్గర నుంచి వింటున్నాం. సో, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్ట్రాటజీ అనేది ఎప్పుడు మార్చాలి? మనం ఒక స్ట్రాటజీని టెస్ట్ చేసుకున్నాము. ఆ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మన్స్ ఓకే అనుకున్నాము. దాని తర్వాతనే గదా మనం స్ట్రాటజీని ట్రేడింగ్‌లోకి దిగింది. ఇప్పుడున్న పరిస్థితి మనకు ఆ స్ట్రాటజీ ఎందుకు పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు? సో, ఇక్కడ సింపుల్‌గా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటనంటే, మనకి నిఫ్టీలో మొమెంటం లేదు. సో, నిఫ్టీలో మొమెంటం లేని పరిస్థితులు ఎందుకొచ్చాయి? నిఫ్టీలో మరి మొమెంటం లేకపోతే మన స్ట్రాటజీ లాస్‌లోకిస్తుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో, స్ట్రాటజీని ఫస్ట్ చేంజ్ చేయొద్దు. మీ స్ట్రాటజీ లాస్ ఇస్తుంటే స్ట్రాటజీని చేంజ్ చేయకండి. స్ట్రాటజీలో ఉన్న స్టాప్ లాస్‌ను, టార్గెట్‌ను అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఎలా స్టాప్ లాస్‌ను, టార్గెట్‌ను అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే, ఇంతకు ముందున్న పరిస్థితుల్లో మనము విక్స్ గనుక గమనించినట్లయితే అబోవ్ 13 ఉండేది. సో, ఎప్పుడైతే మీకు మార్కెట్‌లో అబోవ్ 13 గనుక ఉంటే, మీకు నిఫ్టీలో మొమెంటం ఉండేది. ఏటీఎం ఆప్షన్స్ కానీ, ఓటీఎం ఆప్షన్స్ కానీ ఈజీగా మూవ్ అయ్యేది. సో, ఇప్పుడు అదే స్ట్రాటజీ వాడుతున్నాము. కానీ ఆ రిటర్న్స్ రావట్లేదు. సో, ఇక్కడ కోరిలేషన్ ఎలా ఉంటుంది అనంటే, మార్కెట్‌లో ఉన్న ప్రీమియమ్స్ తక్కువగా ఉంది. ఎందుకు? విక్స్ తక్కువగా ఉండడం వల్ల. ప్లస్ అంత మూవ్ రావట్లేదు. అంత మూవ్ రాకపోవడానికి వెగా కూడా కారణమై ఉంటది. సరే, గ్రీక్స్ ఎలా అన్నా ఉండనియండి. దాన్ని పక్కన పెట్టేసేయండి. సో, మనం చేయాల్సిందేంటంటే మన స్ట్రాటజీలో ఇంతకు ముందున్న టార్గెట్‌ను తగ్గించాల్సిన పరిస్థితికి మనం తీసుకోవాలి. ఇంతకుముందు మనము ఒక నిఫ్టీని 250 దగ్గర బై చేస్తే 250 దగ్గర బై చేస్తే 350, 400 దాకా మూవ్ అయ్యే రోజులున్నాయి. సో, ఇప్పుడు మనం అదే ఎక్స్‌పెక్టేషన్ చేయకూడదు. ఎందుకనంటే విక్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ మొమెంటం తగ్గిపోతుంది. సో, ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే దానికి తగ్గట్టుగా ఎంతవరకు మనకు రెగ్యులర్‌గా ప్రాఫిట్ ఇస్తుంది. ఒక 1 ఆర్ 2 ట్రేడ్స్ మనం ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ చెక్ చేసుకున్నామనుకో, మనకొక ఐడియా వస్తది. సో, ఇంతకుముందు మన స్ట్రాటజీ వచ్చేసి 50 పాయింట్స్ లేదా 100 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియంలో ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు అనంటే ఇప్పుడు ఎంతకిస్తుంది? ఆ బేస్ పాయింట్‌ని మనం సెట్ చేసుకోవాలి. అంటే మనం ఒక స్ట్రాటజీని తయారు చేసుకున్నప్పుడే ఆప్షన్స్ ట్రేడింగ్‌లో చేసేటప్పుడు కానీ, లేదా ఫ్యూచర్‌లో చేసేటప్పుడు కానీ, ఇంతకుముందు ఎన్ని పాయింట్ల మూమెంటం ఇచ్చింది? ఇప్పుడు బేస్ ఎన్ని పాయింట్ల మూమెంటం ఇస్తుంది? సో, విక్స్ తక్కువగా ఉన్నప్పుడు మీకు మూమెంటం ఉండదు కాబట్టి, ఆ తక్కువ పాయింట్స్‌కి మనం టార్గెట్ పెట్టుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. స్ట్రాటజీని మార్చడం అనేది ఒక విషయం కాదు. ఎందుకంటే మీరు ప్రతిసారి మార్చాల్సొస్తది. బట్ మనం చేయాల్సిందేంటంటే ఆ స్ట్రాటజీని అనాలిసిస్ చేయాలి. సో, మార్కెట్ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఇస్తుంది? మార్కెట్ ట్రెండింగ్‌లో లేనప్పుడు మనకెన్ని పాయింట్లిస్తుంది? దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి తప్ప, మిగతాది ఏది ఆలోచించకూడదు. మీరు ఏదైతే స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నారో ఆ స్ట్రాటజీ ఈస్ పర్ఫెక్ట్. బట్ ఏంటి అనంటే, అప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మనకి ఆహ్, ఈ ఏదైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న బాధను అప్పుడు మనం అనుభవించలేదు. ఇప్పుడు లైవ్ ట్రేడింగ్‌లో ఉన్నాం కాబట్టి దాని బాధేంటో మనకు తెలుస్తుంది. సో, దాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే మనం డల్ అయిపోయి స్ట్రాటజీని మార్చాలా, ఇండికేటర్‌ని యాడ్ చేయాలా, కన్ఫర్మేషన్ చేయాలా ఉంటుంది. సో, మన మైండ్ సెట్‌ని మార్చాలి. ఎందుకనంటే ఇంతకుముందు మనకు అన్ని ప్రాఫిట్‌లు, అన్ని పాయింట్స్ కనబడ్డప్పుడు ఇప్పుడు కనబడట్లేదంటే మనకన్ని ప్రాఫిట్స్ రావు అని తగ్గించుకొని మన టార్గెట్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ దారిలోకెళ్తామో ఆటోమేటిక్‌గా స్ట్రాటజీ కూడా మనకు సహకరిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు 2 లాట్లతో ట్రేడింగ్ చేశారు. ఇంతకుముందు మంచి పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు తగ్గించుకోండి. కనీసం ఒక్క లాట్ అన్నా, అందులో ఒక లాట్ అన్నా మినిమమ్ ప్రాఫిట్‌కి ఎగ్జిట్ కండి. ఎందుకనంటే డ్రాడౌన్ పోయిన కొద్దీ మీ అకౌంటు లాస్‌లోకెళ్తుంది. స్ట్రాటజీ మీద మీకు హోప్ పోతుంది. ట్రేడింగే విరక్తొచ్చేస్తుంది. సో, ఇలాంటియి రాకుండా ఉండాలంటే కంపల్సరీ మీ పొజిషన్స్‌లో మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉంది. సో, అన్ని ఎగ్జిట్ కాలేకపోయినా కనీసం అందులో 20%, 30% ఎన్నో ఒక లాటు
అట్‌లీస్ట్ మనము మినిమమ్ ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ కావాలి. మినిమమ్ ప్రాఫిట్ అనేది ఏంటి అనంటే, ఆల్రెడీ ఇప్పుడు ఇండియా విక్స్ మనకి ఈరోజు 10.8కొచ్చేసింది. సో, ఈ మూవ్‌మెంట్‌లో మనకు నిఫ్టీ ఎన్ని పాయింట్లు ఇస్తుంది మన టార్గెట్? 30 పాయింట్స్ ఇస్తుందా? 40 పాయింట్స్ ఇస్తుందా? చూసుకొని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సింది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, విక్స్ ఇంత లోగా ఉన్నప్పుడు మీకు సడెన్ స్పైక్స్ వచ్చినా కానీ నిలబడలేవు. సో, అది దానిపైన ఉండడానికి ట్రై చేయలేదు. అండ్ ప్రీమియమ్స్ కూడా వెరీ, వెరీ, వెరీ లోగా ఉంటాయి కాబట్టి మనము ఎంత చేసినా కానీ మనము ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనకు విక్స్ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ అప్పో, గ్యాప్ డౌనో లేకపోతే సడెన్‌గా మార్కెట్ ర్యాలీ ఇస్తుందనో భయమేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితిలో మనం కాస్త ధైర్యంగా ఉండొచ్చు. అంత దూరం మార్కెట్ వెళ్ళదు అనేది మనకు తెలుస్తుంటది. సో, ఒక్కసారి 2 సార్ల మనము ఆ మార్కెట్ మొమెంటం కనబడింది అనంటే ఓకే. దెన్ మళ్ళీ మన పాత స్టైల్ ఆఫ్ ట్రేడింగ్‌కి రావాలి. సో, అలా మీరు మీ స్ట్రాటజీస్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. విక్స్ మీ నిఫ్టీకి చాలా దోహదం చేస్తాయి. అండ్ విక్స్‌ని ఎలా కాలిక్యులేషన్ చేస్తాము? విక్స్‌ని ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి తర్వాత వీడియోలో చూస్తాము. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌ని టార్గెట్ వైస్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో, ఒక్కసారి మీరు ఒక 1 మంత్ అవుతుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఆగస్ట్ 13థ్ ఆగస్ట్ వీక్ నుంచి మనకు మార్కెట్‌లో మొమెంటం లేదు. సో, ఆల్‌మోస్ట్ ఆల్ 13 అప్పటి నుంచి ఇప్పుడు మీ ట్రేడ్స్ ఎలా అయినాయి? ఇంతకుముందు ట్రేడ్స్ ఎంత ప్రాఫిట్ ఇచ్చేది? అంటే ఈ మంత్‌లో ఆగస్ట్ మంత్‌లో పర్టిక్యులర్‌గా మీకు మినిమమ్ ఎంత ప్రాఫిట్ బుక్ చేసి ఉండేది? ఒకవేళ నేను ప్రాఫిట్ బుక్ చేస్తే ఆ బేస్ పాయింట్‌ని కనుక్కోండి. ఆ బేస్ పాయింట్ ప్రకారంగా మీరు ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోండి. మీరు డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ బిగ్ మూవ్‌మెంట్ రాగానే ఈ పద్ధతిని వదిలేసి మళ్ళా మీరు క్యాజువల్ పద్ధతికెళ్ళిపోండి. ఓకే. సో, ఈ విషయం అందరికి హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. థాంక్ యూ.